మేషరాశి వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది. పంచమములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో రవి సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, జన సహకారము, మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభంలో రాహు సంచారం ఉంది. ఎప్పటిలాగే నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే పరిస్థితి మీకు కనిపిస్తుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు కానీ ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కానీ భూవాహన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.